హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పల్లెటూరు ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఏ వీడియో చేసినా, షార్ట్ చేసినా, లాంగ్ వీడియో చేసినా ఫస్ట్ ఏం చెప్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తాను, సపోర్ట్ చేయనని. బట్ ఈరోజు నాకు చెప్పట్లేదండి. మీరు నా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ అదొక్కటి చేయండి ప్లీజ్. మ్యాటర్లోకి వచ్చేస్తే కనిపిస్తుంది కదా, ఇంక చూడండి. ఇది ఒక హాస్పిటల్ అనడం కంటే భూలోక స్వర్గం అనొచ్చండి. చాలామందికి ఈ వీడియో తెలియదు. హాస్పిటల్ గురించి తెలిసినా సరే ఇంతవరకు ఈ హాస్పిటల్ మీద యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో అనేది ఒక్క వీడియో కూడా లేదు. చూడండి, అసిసి హాస్పిటల్ నేను చెప్తే ఎవరికి తెలియపోవచ్చు, కానీ కొంకేపూడి హాస్పిటల్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో తెలియని వాళ్ళైతే ఉండరు. తెలుసు, అందరికీ తెలుసు. బట్ కరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఎవరో ఎందుకు, నేనే యూజ్ చేసుకోవట్లేదు. ఎలా అంటున్నారా? దీని మీద నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉంది. నెగిటివ్ ఫీలింగ్ మరి ఏం చెప్తున్నారు అంటున్నారా? అందుకే నేను ఈరోజు ఆఫ్టర్నూన్ విజిట్ చేశాను. అంటే మామయ్య గారికి హెల్త్ బాగట్లేదని చెప్పాను కదా, ఆయన తీసుకెళ్ళాము. హాస్పిటల్ చూశాక నేను ఇంత మూర్ఖంగా ఆలోచించాను ఈ హాస్పిటల్ గురించి. నేను ఈ హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా నా మైండ్లో ఉన్నది ఏంటంటే, హాస్పిటల్ హెచ్ఐవి ట్రీట్మెంట్ చేస్తారంట, ఆ పుళ్ళు పడిపోయిన వాళ్ళకి, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి, మచ్చలు ఉన్న వాళ్ళకి చేస్తారంట, సోబి ఉన్న వాళ్ళకి ఇంటికి ఇదే రన్ అయింది. నేను ఎంత మూర్ఖంగా ఆలోచించిన ఇన్ని రోజులు అని నేను చాలా ఫీల్ అవుతున్నాను. అందుకే వీడియో ఫస్ట్ చేస్తున్నాను. అందుకే ఇంటికి రాగానే ఫస్ట్ వచ్చేసి నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను, తెలియాలని. మీరు వీడియో చూస్తూ ఉండండి. అది నేను హాస్పిటల్ అంతా షూట్ చేసి రికార్డ్ చేశాను, అది చూస్తూ ఉండండి. నేను వాయిస్ ఓవర్ అనేది మీకు, అసలు వాయిస్ ఓవర్లో అసలు మ్యాటర్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ అండి, వీడియో అయితే ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా అందరికి యూజ్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేయొద్దు, నన్ను సబ్స్క్రైబ్ చేయొద్దు, కానీ మీకు వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ అయితే తప్పకుండా చేయండి. షేర్ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి, మీ బంధువులకి, అలా అంటే తప్పు అనుకోకండి, తెలిసిన వాళ్ళకి, నైబర్స్, ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా సరే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక్కరికి చాలామందికి యూజ్ అవుతుంది. హాస్పిటల్కి ది బెస్ట్ హాస్పిటల్. బట్ దీనికైతే రావాల్సినంత నేమ్ అయితే రావట్లేదు. ఇది ప్రమోషన్ వీడియో అయితే ఖచ్చితంగా కాదండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ హాస్పిటల్ గురించి, స్టాఫ్ గురించి, ఇందులో డాక్టర్స్ గురించి, సిస్టర్స్ గురించి, అసలు ఎలాంటి వాళ్ళు ఏంటనేది నేను పర్సనల్గా ఎలా ఫీల్ అయ్యాను అనేది మీకు చెప్తాను. బయట హాస్పిటల్లో ఎలా ఫీల్ అయ్యాను, ఎలా జరిగింది మాకు, ఈ హాస్పిటల్లో ఎలా జరిగింది, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హాస్పిటల్ అనేది చాలా పెద్దదండి, చాలా పెద్దది. మీకు చూపిస్తాను. నేను ఉన్న హాస్పిటల్ మొత్తం 100% ఉంటే నేను ఓన్లీ 10% రికార్డ్ చేశాను. నేను న్యూ యూట్యూబర్ నండి. ఒక 20 days బ్యాక్ స్టార్ట్ చేశాను నా పల్లెటూరు ప్రపంచం అని. ఇంటి దగ్గర అందరూ చేస్తున్నారు కదా, డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా, నేను కూడా చేద్దాము. నా హస్బెండ్కి వ్యవసాయం చేస్తారు, ఆయన కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతాం, నాకు కూడా వస్తుందేమో, నా ఇంటి దగ్గర చేసే పనులు, మన దగ్గర పొలాలు ఉన్నాయి పెట్టొచ్చు అని సరదాగా స్టార్ట్ చేశాము. మా ఊరు నుంచి నేనే ఫస్ట్ టైం, పల్లెటూరు అంటే తెలుసుగా, నన్ను ఇప్పుడు ఇంత జంతువులా చూసినా పర్లేదు అని నేను మూవ్ ఆన్ అవుతున్నాను. ఈ హాస్పిటల్ మీకు చూపిస్తానే అసలు టాపిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయబడినా పర్లేదు, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. షేర్ చేయడం నచ్చితేనే షేర్ చేయండి. నచ్చితేనే హోప్తో చేస్తున్నాను, అందరికి యూజ్ అవుతుందని. చూస్తున్నారు కదా ఈ హాస్పిటల్, ఇది కొంకేపూడి హాస్పిటల్, అసిసి హాస్పిటల్. ఆ పేరైతే ఎవరికి తెలియదు, ఒకటి ఇద్దరు తెలిసినా సరే కొంకేపూడి హాస్పిటల్ అంటేనే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఎక్కడ అంటే మన మచిలీపట్నం టు గుడివాడ మధ్యలో ఉంది. పెడన్ దాటిన తర్వాత ఎంట్రన్స్ హౌస్లో బోర్డు చూపించాను కదా, అవును, కరెక్ట్గా హాస్పిటల్ ముందే బస్సు ఆపుతారు మన కొంకేపూడి హాస్పిటల్ అంటేనే. అసలు ఇక్కడ ఈ మొక్క ఉంది, ఈ ఫ్లవర్ ఉంది అని అది ఏం లేదండి. కాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అవంతా మీకు చూపిస్తానే టాపిక్ అనేది నేను మీకు వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మా మామగారికి హెల్త్ అయితే ఏం బాగట్లేదండి. లెగ్ ఇన్ఫెక్షన్ అయింది. ఆయనకి 75+ ఏజ్డ్ ఆయన. ఆయనకి మేము చాలా హాస్పిటల్లో చూపించాము. స్టార్టింగ్ నుంచి ఇన్ఫెక్షన్ ఉంది, లెగ్ పాసినట్లు వస్తే చూపించాము, బట్ నో యూస్. లాస్ట్ వీక్ కూడా మేము ఆయన్ని విజయవాడ తీసుకెళ్ళి అక్కడే 5 days ఉన్నాం. అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కూడా పనిచేయదు. ఇప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీ అనేసరికి ఆరోగ్యశ్రీ మీద బేస్ అవుతున్నాం, అక్కడ హాస్పిటల్ పనిచేయదు.
అయితే మేము సరే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అదే ఐ మీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేసి ఒక మధ్య తరగతి వాడికి ఎంత బిల్లు పడుతుందో అస్సలు అంతండి మెడికల్ మీదే బిల్ అసలు మెడికల్ మీదే డబ్బంతా లాగేస్తున్నారు. సరే డబ్బు పోయినా పర్లేదు మనిషి బాగుంటే చాలు అనుకున్నాం మేము. 5 డేస్ అక్కడే హాస్పిటల్‌లో ఉండి మేము చేసుకున్నాం. నేనైతే అవనిగడ్డ నుంచే జర్నీ చేశాను విజయవాడ. మా హస్బెండ్ అయితే విజయవాడలో ఆయన దగ్గర ఉన్నారు. నేను మాత్రం పిల్లలున్నారు కదా చిన్న పిల్లలు, ఇంకా ఇంటి దగ్గర గేదెలు ఇవన్నీ ఉన్నాయని నేను రోజు డైలీ సర్వీస్ చేశాను. విజయవాడ టు అవనిగడ్డ. మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ వచ్చేయడం ఇలా చేశాను. ఇలా వెళ్ళి 5 డేస్ అయిన తర్వాత ఫిఫ్త్ డే ఏం చేశారంటే, కట్టు కట్టేసి తగ్గిపోతుంది క్లీన్ చేసాం మేము. ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే సెలైన్లును, ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇంటి దగ్గర కట్లు మార్పించండి అని చెప్పారు. సరే అని మేము తీసుకొచ్చాం. ఇక్కడ ఎందుకు నేను అలా చెప్తున్నా అంటే లాస్ట్ డేన కట్టు కట్టేటప్పుడు ఏమైందంటే సిస్టర్ వచ్చారు క్లీన్ ఏం చేయలేదు. ఓన్లీ డాక్టర్ చూస్తారని కట్టు తీశారు. మళ్ళీ కట్టు చూడతాకి ఇంకేం పెయిన్గా వస్తుంది మామయ్యకి. ఆ కట్టు కడుతున్నప్పుడు ఆ సిస్టర్ ఏమన్నారంటే, తాత నువ్వు కట్టు కడుతున్నావా లేదా, కాలు నా మొహం మీద పెడితే నేను కట్టు ఎలా కడతాను, కింద పడే కాలు ఉంది. అలా అనేసరికి మేము చాలా అంటే చాలా హర్ట్ అయ్యాము. ఎందుకంటే మామయ్యనైతే మేము పసిపిల్లలా చూసుకుంటాము. ఏజ్డ్ పర్సన్ కదా, అయినా చాలా చిన్నపిల్లలు అన్నీ చూసుకుంటాము. బాత్ చేయించడం కానీ, డైపర్స్ మార్చడం, టాయిలెట్ అవన్నీ క్లీన్ చేయడం అన్నీ మా హస్బెండ్ చేస్తారు. నేను ఫుడ్డు, టాబ్లెట్స్ ఇవ్వడం ఇవన్నీ నేను చూసుకుంటాను. ఇంత చిన్న పసిపిల్లోళ్ళలాగా చూసుకుంటాము. వాళ్ళు అలా మామయ్యని అలా ఇసుక్కునేసరికి మాకు చాలా బాధేసింది. బాధేస్తే ఏమైందంటే, సరే మన అవసరం మనది, వెళ్ళిపోతున్నాం కదా వీళ్ళతో మనకెందుకు. అక్కడికి నేను అన్నాను, ఎందుకంటే అలా ఇసుక్కుంటారు పెద్దాయన్ని, ఎక్కడ లేపు ఆయన ఎప్పకుండా అరిచాడు కదా అన్న. మేము చెయ్యొద్దా అమ్మ అని నా మీద అరిచారు. సరే నేను మెదలకుండా వచ్చేసాము. ఇంక ఇలా అన్నారు కానీ బాధపడి కోరుకుంటే ఇంతవరకు నడిచింది. ఇంకా హస్బెండ్ మామయ్య గారి ఇంటికాడ పెట్టి పొలం దగ్గరికి వెళ్ళారు. పొలం అంటే మా ఓన్ పొలం కాదు, మా హస్బెండ్ కౌలు పొలం చేస్తారు వ్యవసాయం. అయితే పొలం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే పక్క చేను అతను ఉంటారు కదా, మా ఆయన బెదర్లాగా ట్రీట్ చేస్తారు. అంటే మనం మనం అక్కడికి వెళ్ళిన సరే పొలం చూసుకుంటే ఆయన పొలం దగ్గరికి వచ్చారంట. వస్తే ఆయన అన్నారంట, శ్రీను ఎక్కడికి వెళ్ళావు, 5 రోజుల నుంచి లేవు, పొలం కనిపిస్తుందా నీకు, ఎలుకలు కొట్టేయడము అండ్ చేను ఎర్రబడిపోయింది, పిండి వేయాలి, కనిపించట్లేదా నీకు, ఇదని సొంత పొలం అనుకుంటున్నావా, కవులు కట్టి చేస్తున్నావు, లాస్ వస్తే రాసిపోయేది నువ్వే, అది కూడా తెలియట్లేదు నీకు అని అన్నారంట. అంటే మన మంచి కోసం ఆలోచించి అన్నారు ఆయన, ఆయన గురించి తప్పుగా కాదు. అప్పుడు మా హస్బెండ్ అన్నారంట, బాధపడ్డారంట, లేదన్నా నాన్నకేం బాగాలేదు, ఇలా విజయవాడ తీసుకెళ్ళి అట్టు పెట్టాం 5 రోజులు, ఇంకా అందుకే రాలేదు అని చెప్పారంట. అప్పుడు మనకి ఎక్కడో రారండి, దేవతలు దేవుళ్ళు ఎక్కడో ఉండరు, ఇలా మనిషి రూపంలోనే మాట రూపంలో సహాయం చేస్తారు. మేమైతే చాలా బాధపడ్డాం, ఇలా తగ్గట్లేదు ఏంటని. ఆయన అన్నారంట, ఇలా హాస్పిటల్ ఉంది, కొంకేపూడి హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళకి ఇలా ఇన్ఫెక్షన్ అయింది కాలు, చాలా చాలా తక్కువ ఫీజులతో, డబ్బులు కూడా ఇన్ని అయిపోయిందని చెప్పారంట. డబ్బులు కూడా తక్కువ అవుతాయి, నువ్వు అక్కడ తీసుకెళ్ళు, చాలా బాగా ట్రీట్ చేస్తారు అని చెప్పారంట. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారు. వచ్చి నాతో అన్నారు, ఇలా హాస్పిటల్ అంటున్నారంటే. అప్పుడు నేను అన్నాను, అదేదో ఎయిడ్స్కి అంటారు, హెచ్ఐవి ట్యాబ్లెట్స్ ఇస్తారంట అంటే, అలా కాదు అని చెప్పారు. నేను వెళ్ళి చూశాను అక్కడ అన్నారు. మనం కూడా ఒకసారి తీసుకెళ్దామంటే, సరే తీసుకెళ్దాం, తగ్గితే అదే కావాలి కదా అని నేను అనుమానంగానే వెళ్ళాను. అమ్మో వాళ్ళు ఎవరు ఉంటారంట, ఇన్ఫెక్షన్ ఏరియా అంట అని ఇదే థాట్తో వెళ్ళాను. ఒకసారి హాస్పిటల్ చూశానండి, నేను ఇంత మూర్ఖంగా బిహేవ్ చేశాను, ఈ హాస్పిటల్ గురించి ఇంత నెగిటివ్ థాట్ నా మైండ్లో ఉందని చాలా అంటే చాలా బాధపడ్డాను. ఇది ఒక పశ్చాత్తాపంతో చేస్తున్న వీడియో. ప్లీజ్ అండి, ఇంత గొప్ప హాస్పిటల్కి బయట ఎలా ఉందో తెలియదు కానీ ఈ యూట్యూబ్లో వచ్చేసి ఒక్క వీడియో కూడా లేదు. ప్లీజ్ అండి, నేను యూట్యూబర్స్కి చెప్తున్నాను, యూట్యూబ్ అంటే ఐ మీన్ ట్రావెల్ చేసేవాళ్ళు, కంటెంట్ అంటే ఏంటంటే హాస్పిటల్స్ని, ఇంత ప్లేసులని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు ఉంటారు కదండి యూట్యూబర్స్, వాళ్ళకి చెప్తున్నాను అంటే నేను ఆర్డర్ ఏం వేయట్లేదు, అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ అండి, ఒక్కసారి ఈ హాస్పిటల్ని విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. నాకంటే 100 మంది 90 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకంటే వేలలో లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీ సబ్స్క్రైబర్లు ఒకళ్ళిద్దరు చూసినా సరే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ప్రాబ్లంలో ఉంటారు, వాళ్ళు చూపిస్తే ఖచ్చితంగా ది బెస్ట్ హాస్పిటల్ అంటారండి. ఐ మీన్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీ సబ్స్క్రైబర్స్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి, యూట్యూబర్స్కి చెప్తున్నాను, ప్లీజ్ ఒక్కళ్ళన్నా చేయండి. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు ఏమీ తెలియదు, ఏదో వీడియో షూట్ చేస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను, అంతవరకు తెలుసు, ఇంటి దగ్గర పనులు చేసుకోవడం తప్ప. మీకంటే కంటెంట్ చేయడం, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, చెప్పడం అన్నీ తెలుసు. అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఒక్కళ్ళేం చేయండి. ఇంత హాస్పిటల్కి కూడా ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదండి. యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను,
మనం గూగుల్‌లో కొడుతుంటే లొకేషనే చూపిస్తుంది. హాస్పిటల్ ఇమేజే చూపిస్తుంది మ్యాప్‌లో. బట్ యూట్యూబ్‌లో ఒక్క వీడియో అనేది లేదు. నేను ఇంత హాస్పిటల్‌లో 100%లో ఓన్లీ 10% షూట్ చేశాను. అది అట్ట భయంగా. ఆళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. అమ్మో! ఏమంటారో, వీడియోలు తీస్తున్నావు ఏంటంటారు, డిలీట్ చేపిస్తారేమో అని భయంగా చేశాను. చేస్తే ఏమైందంటే, నేను అలా అంటే 2 మినిట్స్, 1 మినిట్, 30 సెకండ్స్ ఇలా వీడియో చేసి ఇప్పుడు అన్నీ యాడ్ చేసి ఎడిట్ చేసి పెట్టుకొని నీకు అనేది వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. మీరైతే తీసుకోవచ్చు. ఇలా నేను వీడియో తీస్తా ఉండంగా ఏమైందంటే, అక్కడ ఒక నర్స్ ఉన్నారు. నేను మామయ్యకి క్లీన్ చేసేస్తున్నారు. ఆ మామయ్యకి అంటే కాలు క్లీన్ చేయాలన్నారు. అది ఇంకా టైం ఉంది మనకు అరగంట. ఆ టైంలో నేను షూట్ చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. అప్పుడు లాస్ట్‌కి వచ్చేసాము. లాస్ట్‌కి వచ్చేసిన తర్వాత నేను వెనక ఇవి చూస్తున్నాను. ఎన్ని మొక్కలు ఇవన్నీ చూస్తున్నా, వీడియో తీస్తా. ఒక నర్స్ వచ్చి అన్నారు. ఎంత పొలైట్‌నెస్ అంటే ఇక్కడేనండి నేను వాళ్ళకి ఫ్యాన్ అయిపోయాను. హాస్పిటల్‌కి, ఆ స్టాఫ్‌కి అంటే హాస్పిటల్ ఎక్కడైనా ఉండొచ్చు. ది బెస్ట్ హాస్పిటల్. నేను విజయవాడ హాస్పిటల్ గురించి నెగెటివ్‌గా చెప్పాలని కాదు. అక్కడ నేను ఫేస్ చేసిన సిచ్యువేషను, ఇక్కడ సిచ్యువేషన్‌కి కంపేర్ చేసి చెప్తున్నాను. ఆ హాస్పిటల్‌లో ఎంత నాకు హర్ట్ అయ్యానో, ఈ హాస్పిటల్‌లో అంత సాటిస్ఫై అయ్యాను. మన బాడీ వచ్చేసి ఒక చెక్కిన శిల్పంలాగా ఉండి హెడ్ లేకపోతే దానికి ఎంత వాల్యూ ఉండదో, మన హాస్పిటల్ ఎంత గొప్పదైనా దాంట్లో స్టాఫ్ మనం రిసీవ్ చేసుకునే విధానం కరెక్ట్‌గా లేకపోతే మాత్రం వేస్టేనండి నాకు తెలిసినంత వరకు. ఈ హాస్పిటల్ ది బెస్ట్ ఎందుకయిందంటే స్టాఫ్ వల్లేనండి. సిస్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అక్కడ చేసే ఆయమ్మలు కానీ ఎంత పొలైట్‌నెస్ అంటే అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా వేరే హాస్పిటల్ వైపు చూడరేమో. ఇంత పొలైట్‌నెస్. అన్ని హాస్పిటల్‌లో ఇది మిషనరీ హాస్పిటల్ కదా! అన్ని హాస్పిటల్‌లో ఎలా ఉంటారో, కేవలం ఈ హాస్పిటల్‌లో ఎలా ఉంటారో నాకైతే తెలియదు. నేనైతే ఫేస్ చేసింది చెప్తున్నాను. ఈ రికార్డే చేస్తున్నాను కదా! అప్పుడు ఒక నర్స్ వచ్చారు. ఎంత ఇదిగా మాట్లాడారంటే, మామూలుగా అయితే ఎవరైనా బయట నుంచి వచ్చి మనం రికార్డ్ చేస్తామంటే సీరియస్‌గా మాట్లాడదు కదా! ఈవిడేమన్నారంటే, మేడం నేను నలుగురిలో ఉన్నాను అక్కడ. పేషెంట్స్ ఉన్నారు. ఆవిడేం పిలిచింది ఏమన్నా తెలుసండి? మేడం ఒకసారి ఇటు వస్తారా అంది. నేను భయంగా ఉన్నాను లోపలికి. అమ్మో! ఏమన్నా అంటారేమో, డిలీట్ చేయమంటారేమో అని భయపడతా ఉన్నాను. ఆవిడైతే ఎంతో పొలైట్‌నెస్‌గా ఒకసారి ఇటు వస్తారా మేడం ప్లీజ్ అంది. ఏంటి మేడం చెప్పండి అన్నా. మీరు ఇందాక నుంచి ఫోటోలు అయితే తీస్తున్నారంట కదా మేడం, ఎందుకు ఒకసారి పెద్ద సిస్టర్ గారు అడిగి రమ్మన్నారు అంది. అప్పుడు నేను అన్నానండి, అమ్మో! డిలీట్ చేయమని నా మనసులో భయపడుతుంది. నేను అన్నాను, మేడం ఇలా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను 20 డేస్ బ్యాక్ అని ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అవునా మేడం, అయ్యో చూపించాల్సిన అవసరం లేదు మేడం, తీయండి ఒకసారి మీ అది యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారా, నేను కూడా సబ్స్క్రైబ్ అవుతాం మేము కూడా, తీసుకోండి మేడం పర్లేదు, అడిగినందుకు సారీ మేడం, ఇంకా తప్పుగా అనుకోకండి అన్నారు. అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మేడం, నాదే తప్పు, మీ పర్మిషన్ లేకుండా నేను వీడియో అనేది చేయడము, తీసేయమని తీసేస్తా అంటే, అయ్యో భలే వాళ్ళు తీయకండి చేసుకోండి పర్లేదు, ఇవి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి చూసుకోండి అన్నారు. నాకు అసలు అది ఎంత గ్రేట్ అచీవ్మెంట్గా అనిపించిందంటే చాలా అంటే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ హ్యాపీ టీయర్స్ కూడా కళ్ళలో తిరిగినంత. మా హస్బెండ్కి అలా చూసారు నాకు సీరియస్గా. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టావంటే, జరిగింది ఇలా ఉంది ఇలా అని చెప్పాను. ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టద్దని చెప్పాను కదా అన్నాడు. ఇబ్బంది ఏం లేదు, ఆవిడ ఇలా అంది నన్ను అని చెప్పా. ఆవిడేమన్నంటే వెళ్తా మేడం మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారా, నేను కూడా సబ్స్క్రైబ్ అవుతాను అన్నారు. మేము కూడా అవుతాం మేడం, ఒకసారి చెప్పండి అంటే, అవును మేడం ఇలా నేను ఓపెన్ చేశాను. ఇంకా మన ఛానల్ ఓపెన్ చేసి, ఇదిగోండి నా పల్లెటూరు ప్రపంచం, నాకు 90 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు చూడండి అంటే, మేము కూడా అవుతాం మేడం అంటే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. చూసారా ఎంత పొలైట్‌నెస్ అంటే, ఎంత ఫ్రెండ్లీనెస్ అంటే, అసలు బాగా మూవ్ ఆన్ అవుతున్నారు మనతో. మేము ఇంకా టైం అయిపోయింది, మా ట్రీట్మెంట్ అయిపోయింది, బయలుదేరి వచ్చేసాం. ఇంకా హాస్పిటల్కి సంబంధించి స్కూల్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి, చాలా పెద్ద స్కూల్ కూడా అది కూడా. ప్లీజ్ అండి, మళ్ళీ లాస్ట్ టైం చెప్తున్నా, ఇంకోసారి చెప్తున్నాను, ప్లీజ్ యూట్యూబర్స్ ప్లీజ్ అండి, ఈ ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ది బెస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్లీజ్ అండి, ఈ ఒక్క వీడియో షేర్ చేయండి, చాలా అంటే చాలా మందికి యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దీనికి నేనేం రావాల్సింది రాలేదు. అస్సలు హాస్పిటల్ అయితే భూలోక స్వర్గం అండి. అస్సలు ఎంత బాగుందంటే, అసలు ఫుల్ హైజీనిక్, ఎంత క్లీన్గా ఉందో, అంత అసలు పెద్ద గార్డెన్ లాగా ఉందండి. అసలు ఎంత బాగుందో. ఈ మొక్క ఉంది, ఆ మొక్కని ఒక్కసారి విజిట్ చేయండి, ది బెస్ట్ ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.